రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ అయ్యో అబ్బా రాధాకృష్ణ డౌన్ అమ్ము రే జరగండ్రా ఎందుకురా ఇలా నెట్టుతున్నారు ఎక్కిపోయింది సార్ మన క్లాసికల్ రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ అక్క బిర్యానీ పొట్లాలు పంచుంటే నువ్వు వచ్చావు అక్క. బిర్యానీ పొట్లాల కోసం ఏంట్రా మన కార్యకర్తలు ఇలా కొట్లాడుకుంటున్నారు. అమ్మా ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నా. వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మరి సిబిఎన్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడావు, నీకెవరు గడ్డి పెట్టాలి? తేడాగా ఉందేంటి? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టావు, మరి నీకెవరు గడ్డి పెట్టాలి? రాధాకృష్ణ తిడుతున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళారు 2 సార్లు. మరి అదే రాధాకృష్ణ గారి దగ్గరికి 2 సార్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రామ్ కు పోయి కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఏమి చూసి కూర్చున్నావు? అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. అవి గొడ్డలంట. ఆయన కాదన్నా మొన్న కుక్క మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేంటి? నిన్నేరా మొన్న ఒప్పుకున్నావుగా నేను జగన్ కుక్కని అనే. కుక్క కుక్క కూడా ఒక రోజు వస్తుంది. తినరా తిను. అవి గొడ్డలు కాదేంటి? నేను అవి గొడ్డలు అయితే నువ్వు కుక్కవి జగన్ కుక్క. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు, అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. పగలబడి అవుతుంది. ఏమైంది? ఎవరు పెట్టేశారు? మీరు జెండా కూలీలు రా, మీ బతుకంతా టీడీపీ జెండా మేడమే అన్నాను అంతే. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవని చెప్పాం రా. బుస్కా 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 అని చూపిస్తాను రండ్రా. రే కొట్టుకుంటున్నారా? రండ్రా చూద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వాళ్ళు కొట్టుకోకుండా మనల్ని కొట్టారేంటి? అక్క ఇప్పుడు వాళ్ళ బుద్ధులు ఇటు. కోటరన్నో బిర్యానీ అన్నో ఏదిరా? ఉండరా ఏదో ఏడు పేడుతుందిగా, ఏడవని ఇస్తాం. అలాగే కానీ కానీ మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. రేయ్ నీకు సంస్కారం ఉందా? నీకు విలువలు ఉన్నాయా? ఏది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఏమని చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, చేయగలరా? చేసే ధైర్యం లేదు. ఇదిగో ఏంట్రా ఇది? నువ్వు మన పార్టీలోకి వచ్చినప్పుడు వండిన పరవాన్నం అక్క. ఇంకా చల్లారలేదక్క. నీకు దండమమ్మా. ఖచ్చితంగా మహిళా రక్షణ గాని, వ్యవసాయ రంగం గాని, విద్యా రంగం గాని, ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్ని రంగాలు బాగుంటాయి అంటున్నారు. అసలు జగన్ రావాలని మీరు కోరుకుంటున్నారా? ఆడి పేరు చెబితే నేను ఆ కాలంలో దూకి చచ్చిపోతానయ్యి. చచ్చిపోవాలనిపిస్తున్నాడు. పేరు చెబితే అసహ్యం కలుగుతుంది ఇల్లంతా. ఆడు ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిచాడని వస్తాడంట. ఇక్కడికి రమ్మను, దమ్ముంటి సెంటర్కి రమ్మను, చూసుకుంటాము. ఆడి పేరు ఎత్తబాకండి దయచేసి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. ఇప్పుడు మీరున్నారు ఏదో పని చేస్తారు, మేమున్నాం ఏదో పని చేస్తాం. ఆడేం చేశాడో చెప్ప. మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశారు. మీ 10th సర్టిఫికెట్ లో కూడా మార్కులు బాగున్నాయి.
కంగ్రాచులేషన్స్, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలి? మావిగన్. వాట్ వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి? మా జగన్ తెచ్చిన రాజధాని అండి. మావిగన్నా అదెక్కడుంది? అక్కడ ఏముందిరా అసలు? మా జగనన్న ఆశ ఉందండి. వైట్ షర్ట్ కండువా వేసుకొని ఇక్కడ ఉన్నాను కానీ మా పేటింగ్ వాళ్ళందరూ మావిగన్లోనే ఉన్నారండి. ఐఎమ్ సారీ టు సే దిస్. సంవత్సరానికి ఒకసారి రాజధాని మార్చేవారు ఉంటే బాగుంటుందండి. ఆయనకి అధికారం ఇద్దామండి, ఇంకా బాగుంటుందండి. రాజధాని ఎక్కడన్నా పెట్టచ్చండి. భూదందాలు, డ్రగ్స్ మాఫియాలు ఇవన్నీ జరగాలంటే మావిగానే రాజధాని అవ్వాలండి. ఈ జెండా చూసినప్పుడే పేటిఎం కార్డు అని అర్థమైంది. పోరా. ఏం పర్వాలేదండి, 2029లో మా అన్నయ్య గెలుస్తాడు. మావిగన్ రాజధాని చేస్తాడు. నాకు అక్కడ వాలంటీర్ ఉద్యోగం ఇస్తాడు. పోరా పేటీఎంగా. ఏమైందన్నా ఏదో ఎలుగు మీద పడినట్టు ఎగిరేరు గంతులు ఎత్తను పేటిఎం ఇది విన్నారా? ఏంటన్నా మీరు చేసిన కల్తీ మద్యం గురించా? కాదురా. కల్తీ లడ్డు గురించా? కాదురా. లేకపోతే ఎగ్ పఫ్ స్కామ్ గురించా? అబ్బ కాదురా. లేకపోతే నెక్స్ట్ బయటికి తీస్తున్న బాబాయ్ హత్య కేసు గురించా? అది కాదురా. లేకపోతే ఇసుక స్కామ్ గురించా? నా చెల్లెలు నా గురించి గొప్పగా మాట్లాడిందిరా. అసలు ఏమన్నా నీ గురించి చెప్పడానికి? హత్యలు అవినీతులు తప్ప నా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో ఒక్కసారి వినండి. అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అన్న అనే పదానికి కలంకం అంట. నువ్వు ఇప్పుడు దాకా ఎగ్ పఫ్ అనుకున్నాను, ఎర్రి పప్ప కూడా. అసలు కలంకం అంటే ఏంటో తెలుసా? కలంకం అంటే అది ఒక గొప్ప కలనే కదా, గౌరవమేగా. నువ్వొక ఘోరం అని, నువ్వొక భారం అని, నువ్వొక పుచ్చువని, నువ్వొక మచ్చవని. ఏదో ఒక ఫీలింగ్ ఉండడం బెటరే కదరా. నీ పేరేంటి? సీమరాజా. నమస్కారం ప్రజల. నీ ఫేవరెట్ హీరో? పీకే. నీ ఫేవరెట్ ఎమ్మెల్యే? ఎన్బీకే. నీ ఫేవరెట్ ఛానల్? ఏబిఎన్. నీ ఫేవరెట్ పొలిటీషియన్? సిబిఎన్. నీ ఫేవరెట్ పాట? జూలు విప్పి దూకినది ఎల్లో సింగము. నీ ఫేవరెట్ సినిమా? వివేకం. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. రావాలి జగన్, కావాలి మావిగన్.